సృష్టిని శాసించే ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో తన పట్టుపరుపును వదిలేసి ఒక నిరుపేదల ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడు? వస్తూ వస్తూ ఆ శేషాచలం అడవుల్లో ఒక చీమల పుట్టలో ఏళ్లుగా ఎందుకు దాక్కున్నాడు? మనకు తెలిసిన విష్ణుమూర్తి దశావతారాల్లో అసలు ఈ వెంకటేశ్వరుడి ప్రస్తావనే ఎందుకు ఉండదు? తల మీద గొడ్డలి దెబ్బతిని నెత్తురు ఓడిచిన దేవుడు తన పెళ్లి కోసం కుబేరుడి దగ్గర అప్పు చేసి ఈ రోజుకి ఆ వడ్డీ ఎందుకు కడుతున్నాడు? అసలు ఏడుకొండల వారిని దర్శించుకునే ముందు మనం వరాహస్వామి దర్శనం మాత్రమే ఎందుకు చేసుకోవాలి? ఇక అన్నింటికంటే ముఖ్యంగా రాత్రిపూట గుడి తలుపులు మూసేసిన తర్వాత కదలకుండా ఉన్న ఆ రాతి విగ్రహానికి చెమట ఎందుకు పడుతోంది? ఆ విగ్రహం వెనుక సముద్రపు ఘోష ఎందుకు వినిపిస్తోంది? మీరు ఈ రోజు వరకు విన్నది గోరంతా, కానీ ఆ 7 కొండల గర్భగుడిలో దాగి ఉన్న రహస్యం కొండంత. సృష్టిని శాసించడానికి దేవుడు శిలగా మారిన ఘట్టం దగ్గర నుండి ఒక భక్తుడితో ఆడిన పాచికల ఆట వరకు సైన్స్కి సైతం అంతు చిక్కని ఆ మహా అద్భుతాల వెనుక ఉన్న ప్రతి భక్తుడి రోమాలు, నిక్కబుడుచుకునే కళ్ళు, చెదిరే నిజాలు ఈ వీడియోలో మీకోసం. రండి, ఏడుకొండల వాడి అసలు చరిత్రలోకి అడుగు పెడదాం. మనం